అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం చాలా సింపుల్‌గా చేసుకునే రెసిపీ అన్నమాట. మీరు వేరే వేరే స్టైల్‌లో చేసుంటారు కదా! ఒక్కసారి ఈ స్టైల్‌లో ఒకసారి ఈ కర్రీ చేసి చూడండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటది. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వంకాయ కర్రీ కోసం ఫస్ట్ అయితే వంకాయలు, జీడిపప్పు, చెక్క, లవంగం, ఇలాచి, పల్లీలు, నువ్వులు, ధనియాలు, గస్సాలు, జీలకర్ర ఇవన్నీ 1 బై 1 ఫ్రై చేసి పొడి కొట్టుకోవాలి. అలానే వంకాయలు ఫస్ట్ వాటర్లో పసుపు అలానే కాస్త ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసి దీంట్లో వేసుకుందాం. డాట్స్ పెట్టుకుని వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని కడాయి పెట్టుకొని దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నా. దీంట్లో వంకాయలన్నీ మగ్గించుకుంటా. హీట్ అయిన ఆయిల్లో వంకాయలు వేసుకుంటా. వంకాయలు అయితే చూస్తారు కదా ఇలా మగ్గుతున్నాయి. దీన్ని బాగా ఫస్టే మగ్గించుకుంటే కూర కొంచెం త్వరగా అయిపోతుంది అన్నమాట. అందుకోసం నేను ఫస్టే మగ్గిస్తున్నా. వంకాయ ప్రాపర్గా ఉడికిపోతుందండి. మిక్సీకి ఉల్లిపాయలు, టమాటాలు అలానే మనం వేయించుకున్న దినుసులన్నీ వేసి పేస్ట్ అయితే కొట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర అది 2 నిమిషాలు ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపై ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే కొంచెం పసుపు అలానే మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టమాటో దినుసులన్నీ వేసుకున్న పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. దీంట్లో కాస్త అయితే సాల్ట్ వేస్తున్నా. ఆల్రెడీ వేసాను కొంచెం ముందు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఆ పేస్ట్ అయితే మగ్గిపోయింది కదా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసుకుని పెట్టుకుందాం. దీంట్లో నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే నా టేస్ట్ తగ్గట్టు 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొంచెం ఇది ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టేద్దాం, మగ్గుతుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. దీంట్లో ఫైనల్గా కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాం. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని మరి కొంచెం ఉడకనిద్దామండి. ఇప్పుడు ఫైనల్గా కర్రీ చూద్దాం. కర్రీ అంతా అయిపోయింది. కర్రీ అయితే ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు సర్వింగ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా నా స్టైల్లో చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది.